బీసీలకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు 90 ఎమ్మెల్యే స్థానాలు, 13 ఎంపీ స్థానాలు కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సమాజంలో బీసీలు ఎంత శాతం ఉన్నారో ఆ విధంగానే సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంఘం నాయకులు నాగేశ్వరరావు యాదవ్ కోరారు. బీసీలకు రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాటం చేసేందుకు బీసీలంతా ఏకమవ్వాలని ఆయన కోరారు. బీసీలను బ్యాక్ బోన్ అని చెప్పేవాళ్లు రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేయాలని నాగేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. కడప మరి డాక్టర్ లాకా వెంగళరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి మరి అట్లాగే ఈ పోరాటంలో మహిళ అయినా కూడా ఉక్కు మహిళగా మరి ఈ పోరాటంలో పాలు పంచుకుంటూ మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇన్ఛార్జి మరి మా ఆడబడుచు మరి నూకాలమ్మ గారికి మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మా నక్కలమిట్ట శ్రీనివాసులన్న గారు మొదటి నుంచి బీసీ నినాదంతో బీసీలకు రాజ్యాధికారం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. వారు మరి అట్లాగే మా జిల్లా అధ్యక్షుడు మరి మురళీ మనోహర్ గారు మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మరి మరో బీసీ నాయకుడు మహేష్ రెడ్డి గారు మరి మిగతా చాలా మంది ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున కర్నూలు టౌన్లో మరి బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్రని పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన బీసీ నాయకుల అందరి సహకారంతో